వృధా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ మూతపడనుంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం ప్రకటన చేసింది. తన లక్ష్యాలను అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం 2026 జూలై 4వ తేదీలోపు సాధిస్తుందని డోజ్ ఏర్పాటు చేసినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అయితే దాని గడువు కంటే 8 నెలల ముందే డోజ్ను మూసివేసేందుకు సిద్ధపడటం గమనార్హం. స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి సారథులుగా ఏర్పడిన డోజ్ ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పనిచేసింది. అందులో భాగంగా వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అనంతరం రామస్వామి డోజ్ నుంచి వైదొలగగా ట్రంప్ సర్కార్ను ఎలాన్ మస్క్ వెనుకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు నెలకొన్నాయి. ఈ ఏడాది మేలో ట్రంప్ తీసుకువచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ను మస్క్ వ్యతిరేకించడంతో ట్రంప్నకు ఆయనకు మధ్య విభేదాలు తలెత్తాయి. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ట్రంప్ కార్యవర్గం నుంచి మస్క్ వైదొలిగారు. ఎలాన్ మస్క్ వైదొలిగిన తర్వాత డోజ్ పనితీరు మందగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.